వీడియోకి గ్లామర్ ఉండాలంటే డిస్క్లైమర్ వేయాలి. అంటే ఎస్ ఆగండి ఆగండి మా బ్రోస్, మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒకటి, చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. ఏందిది అంటున్నా. అసలు ఇది ఇండియన్ ప్రీమియర్ లీగా లేకపోతే ఇంజూర్డ్ ప్రీమియర్ లీగా? ఇంతవరకు అట్లీస్ట్ ఒక మ్యాచ్ అంటే ఒక మ్యాచ్ స్టార్ట్ కాలేదు, అప్పటికే ఇంతమంది ఇంజూర్ అంటే ఎట్లా? మిమ్మల్ని నమ్ముకున్న ఫ్రాంచైజీలు ఫ్యాన్స్ ఎట్లా? ఈ ఆస్ట్రేలియా ప్లేయర్లు అయితే మరీ దారుణము. ఇంజురీ సాగితే అసలు ఇంటికాడే ఉండారు. అసలు వీళ్ళు కావాలనే చేస్తా ఉన్నారు లేకపోతే నిజంగానే ఇంజూరీ ఉందా? నాకు తెలియాలి, ఇప్పుడే తెలియాలి. ఏ విరాట్ బ్రో, నాదైతే చిన్న ఇంజురీని, నువ్వైతే అసలు ఏం టెన్షన్ తీసుకోకు. ఫస్ట్ 2 మ్యాచ్లు అయ్యే లోపల వచ్చి జాయిన్ అయిపోతా. జై ఆర్సీబీ. తెలుసు కదా, ఏజల్ వుడ్ వచ్చినా అంటే ఇంక ర్యాంపే. అది కాదు ఏజల్ వుడ్, ఐపీఎల్ ఎప్పుడైనా సరే ఎట్లా స్టార్ట్ చేసినామో అదే ఇంపార్టెంట్. మనం కనుక ఫస్ట్లో అన్ని మ్యాచ్లు ఓడిపోతామంటే తర్వాత కమ్బ్యాక్స్ అయితే కష్టము. అందుకే ఫస్ట్ మ్యాచ్లు ఇంపార్టెంట్. నువ్వు లేకపోతే ఎట్లా? ఏ విరాట్ బ్రో, నేను పక్కా వస్తాను, పక్కా 100%కి వస్తాను. ఫస్ట్ 2 మ్యాచ్లట్లో డొమెస్టిక్ బౌలర్లతో అడ్జస్ట్ చేసేయి, పక్కా తర్వాత వచ్చేస్తా. విరాట్ బ్రో, మీ టీంలో ఉన్న బౌలర్ ఇంజూర్ అయినాడు, మా టీంలో చూస్తే మెయిన్ కెప్టెనే ఇంజూర్ అయినాడు. మా పరిస్థితి ఎవరికి చెప్పుకోము. ఏ నితీష్, మేము హూనా? అయినా ఫస్ట్ 4 మ్యాచ్లకే కదా, మళ్ళీ వచ్చేస్తా కదా. అయినా అంతవరకు కెప్టెన్గా మన ఇషాన్ని పెట్టింట్లేదా? అయినా ఇప్పుడు మీరు కాన్సన్ట్రేట్ పెట్టాల్సింది నా పైన కాదు, ఫస్ట్ 4 మ్యాచ్ల పైన. మీరు ఏదో వచ్చేసి ఆ 4 మ్యాచ్లు ఒక 3 మ్యాచ్లు గెలిచినా అంటే తర్వాత నేను చూసుకుంటా. ఏమో కమిన్స్ బ్రో, కిమ్మామనన్నా నమ్మొచ్చేమో కానీ ఆస్ట్రేలియన్ ఇంజురీస్ మాత్రం నమ్మలేము. అంటే నన్ను అనుమానిస్తూ ఉంటారా? ఒకవేళ ఇంజురీ కనుక లేకపోయింటే నేను T20 వరల్డ్ కప్ ఆడిను. ఎందుకు ఆడలేదు? ఇంజురీ ఉందనిసే కదా ఆడింది. ఓకే కమిన్స్ బ్రో, నమ్ముతా ఉండా. నువ్వైతే ఆ ఇంజురీని రెడీ చేసుకుని సర్రని వచ్చి టీంలో జాయిన్ అయిపోవాలా. సైలెంట్ చేయాలి అందరినీ, ఇట్లుంటే ఎట్లా? హలో గుండంకుల్, కేఎల్ బ్రో, అక్షర్ బ్రో, నాకు కూడా ఇంజురీనే. నిన్నటి నుంచి కాలు పట్టేసింది, చెయ్యి పట్టేసింది, మెడ పట్టేసింది. నా వల్ల లేస్తలే, చెయ్యి బౌలింగ్ వేస్తా అయితే లేదు. నాకు ఇంజురీనే, నాకు రెస్ట్ కావాలి. అయినా స్టార్కు, నువ్వు T20 వరల్డ్ కప్ కూడా ఆడలేదు, మొన్నటి వరకు బాగానే ఉంటాయి కదా, సడన్గా ఏమైంది ఇప్పుడు? అదే నాకు అర్థమైతలే కేఎల్ బ్రో, సడన్గా అయిపోయింది, చేతిలో కాళ్ళు పట్టేసింది. చాలు, మొన్నటి వరకు బాగానే ఉంటివి, ఇప్పుడు సడన్గా ఇంజురీ అంటా ఉండవు. నాకు తెలిసి మీ ఫ్రెండ్స్ ఇంజురీ అనేసి నువ్వు కూడా కావాలని డుమ్మా కొడదామని ప్లాన్ వేస్తూ ఉండవేమో. కమిన్స్ ఏజల్ బుట్టికైతే నిజంగానే ఇంజురీ ఉంది కాబట్టి వాళ్ళ ఫస్ట్ 2-3 మ్యాచ్లకి అవైలబుల్గా లేదు. నీకు అన్నీ బాగుండి కూడా కావాలనే డుమ్మా కొడతా ఉండవా? ఏంది స్టార్కు ఇది? అట్లేం లేదు, వచ్చేస్తా ఉండా. ఒక మ్యాచే కదా, ఒక మ్యాచే, అడ్జస్ట్ చేసుకోండి, వచ్చేస్తా. పోయం మోసం. పరాగు, సూర్యవంశీ, జైస్వాలు ఏమైంది? ఏం మోసపోతురి? ఈ ట్రేడే ఒక పెద్ద స్కామ్ జట్టు బ్రో. సంజు శాంసన్ ఇస్తే నిన్ని, అట్లాగే శ్యామ్ కర్ని ఇస్తారంట్రీ. ఇప్పుడేమైంది? ఆ శ్యామ్ కర్ని ఇంజూర్ అయింటాడు, ఇప్పుడు మాకే కదా లాసు. నాకు తెలిసి ఆ చెన్నయ్యోళ్ళు శ్యామ్ కరణ్ ఇంజూర్ అవుతారని ముందుగానే తెలిసి కావాలనే అమ్మేసినట్లుండదు. ఇదైతే పెద్ద మోసం, దగ్గ. లేదు, నాకు నిజంగానే ఇంజురీనే. ఇంజురీ లేకపోయింటే పక్క రాజస్థాన్కి వచ్చి 2వ కప్పు కొట్టించపోయిన్ను. బ్యాడ్ లక్, మంచి టైంలో ఇంజురీ అయిపోతుంది. వరల్డ్ కప్ మొత్తం చూస్తారు కదా, ఎట్లా బౌలింగ్ వేసినావు, ఎట్లా బ్యాటింగ్ ఆడుతున్నావు. ఇప్పుడు రాజస్థాన్కి వచ్చింటే కూడా అదే చేసిన్ను, అదే ఫామ్ కంటిన్యూ చేసి కప్పు కొట్టించేలా చేసిన్ను. ఏం చేస్తాం? ఏమో నాకు డౌటే, నువ్వే కావాలనేసి బంక్ కొట్టేస్తా ఉండవేమో ఈ రాజస్థాన్కి ఎవరు ఆడతారని. అయినా నాకేమన్నా ఎర్రా, వచ్చే ఐపీఎల్ డబ్బులు వద్దనుకొని ఇంట్లో కూర్చొని ఉండేకి అర్థం చేసుకోవాలా? మీకే కాదు ఇంజురీ, నాకు కూడా ఇంజురీ ఉంది. ఈ సంవత్సరం నేను కూడా ఐపీఎల్ ఆడటం లేదు, కానీ నేనైతే ఎస్ఆర్హెచ్ని మిస్ అవుతాను, చాలా మిస్ అవుతాను. లవ్ యూ ఎస్ఆర్హెచ్. జడ్డు బ్రో, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లకి ఇంజూరీ అయిందంటే నువ్వు నమ్ముతావా? అది కాదు పురాను, కోడి గుడ్డు పెట్టకుండా డైరెక్ట్గా పిల్ల పెట్టింది అను.
నేను నమ్ముతా. కానీ ఆస్ట్రేలియా పేసర్స్ ఇంజూర్ అయింటారంటే నేనైతే నమ్మను. వాళ్ళు ఏదో పెద్ద స్కామే వేసింటారు. నెక్స్ట్ ఇయర్ వన్డే వరల్డ్ కప్ ఉంది కదా, దానికి ప్రాక్టీస్ ఏమో.